సిటీ కేబుల్. అందరికీ నమస్కారం. సిటీ కేబుల్ వార్తా విశ్లేషణకు స్వాగతం. నేను మీ మఠం నిరంజన్. డిసెంబర్ 20 బుధవారం ప్రధాన వార్తలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సాక్షి మెయిన్ పేపర్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి పరిశీలించినట్టయితే, సభలో లెక్కపత్రాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం. ఇంకొక వార్త, రాష్ట్రం అప్పు రూపాయలు 6,85,765 కోట్లు. మన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 685,765 కోట్లు ఉందంట. నీళ్లు, కరెంట్ పైన శ్వేతపత్రం. డీజీపీగా రవిగుప్తకు పూర్తి బాధ్యతలు. ఒక్క రోజులో 4 కరోనా కేసులు. మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిత్రంలో గవర్నర్ తమిళసై, మంత్రి సీతక్క. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభతోనే దేశ గౌరవం ఇన్మడిస్తుంది అని అన్నారు. 6 నెలల్లో విచారణ పూర్తి చేయండి. జ్ఞానవాపి కేసుపై జిల్లా కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం. మత ప్రార్థనా స్థలాల చట్టంలో వివాదానికి సంబంధం లేదని వ్యాఖ్య. మసీద్ కమిటీ, యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్ల కొట్టివేత. ఎంపీలు అందుబాటులో ఉండండి. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ ఆదేశం. ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అయ్యే అవకాశం. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై చర్చ. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నూతన తెలంగాణ భవన్. 6 హత్యల కేసులో 5 అరెస్టు. ప్రధాన నిందితుడు ప్రశాంత్కు సహకరించిన ప్రశాంత్ తల్లి, తమ్ముడు, మరో 2 అదుపులోకి. వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ. మంటలు రేపిన మాక్ పార్లమెంట్. సస్పెన్షన్పై పార్లమెంటు ఆవరణలో విపక్షాల నిరసన. రాజ్యసభ చైర్మన్ను వ్యంగ్యంగా అనుకరించిన ఎంపీ. పార్లమెంట్లో మరో 49 మంది సస్పెన్షన్. 141కి చేరిన ఎంపీల సంఖ్య. 141 ఎంపీలు సస్పెండ్ చేయబడ్డారు. చైనాలో భూకంపం. 127 మందికి పైగా దుర్మరణం. 700 మందికి పైగా గాయాలు. ఆంధ్రజ్యోతి జిల్లా పేపర్ ప్రధాన అంశాలు ఏమున్నాయో చూద్దాం. రేపు క్రైస్తవ మత ప్రతినిధుల సమావేశం, అనగా ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో క్రైస్తవ ప్రతినిధుల సమావేశం 11 గంటలకు ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికలు అనుమానమే. వచ్చే నెలతో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గ పదవి కాలం ముగియనుంది. గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు సిబ్బంది వివరాలను టీ-పోల్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. అయితే ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. 4-5 నెలల్లో రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా వాటి తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడమే తలంపుతో సర్కారు ఉన్నట్టు తెలుస్తుంది. గడువులోగా ఎన్నికలు నిర్వహించకుంటే జిల్లాలో 566 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన రానుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేది అనుమానంగా ఉంది. ఎందుకంటే వచ్చే నెల లోపల వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగేటట్టు లేవు. లోక్సభ ఎన్నికల అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి అని ఆంధ్రజ్యోతిలో వచ్చేది. కొత్త వాటికి ప్రణాళికలు లేవు. తాండూరు మున్సిపాలిటీలో కనుమరుగవుతున్న పార్కులు. నిధులు, స్థలాలు ఉన్నా లోపించిన అధికారుల చొరవ. పార్కుల దుస్థితిపై సమావేశాల్లో రాని చర్చ. ఈ పాలక మండలికి మిగిలింది ఏడాదే. తాండూరు పట్టణం లోపల 9 పార్కులు ఉన్నాయి. ఈ 9 పార్కులు కూడా ఎక్కడున్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ పార్కుల నిర్వహణ సరిగా లేదు. మరియు నూతన పార్కులు అయితే ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. పార్కులు ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేదు. అధికారులు పార్కులపై దృష్టి సాధించాలని, లేఅవుట్లు ఖాళీలున్నా కొత్త పార్కుల ఏర్పాటు ముఖ్యం. పార్కులపై దృష్టి సాధించడం లేదని ఆంధ్రజ్యోతి చెబుతున్నది. నెక్స్ట్ ఇంకో వార్త, జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు కృషి చేయాలి. అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని రక్షణ కల్పించాలి. జిల్లా సమీక్షలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్. అసెంబ్లీ హాల్లో జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, పాల్గొన్న ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు. నిన్న శాసనసభలో మన వికారాబాద్కు సంబంధించిన విషయాలపై కలెక్టర్ను పిలుచుకొని గడ్డం ప్రసాద్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే, వికారాబాద్ జిల్లా పైన గడ్డం ప్రసాద్ ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారని చెప్పవచ్చు. వికారాబాద్ జిల్లా ఎస్పీ మత్తు పదార్థాలు కలిగి ఉన్న సేవించిన కఠిన చర్యలు. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి. సాంకేతిక రంగంలో మేధాశక్తిని పెంపొందించుకోవాలి.
కోడంగల్లో ఘనంగా సదర్. ఎమ్మెల్యేనే తప్పుదోవ పట్టిస్తారా? ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమ సమాచారం తమకు ఎందుకు ఇవ్వలేదంటూ ఆయకట్ట రైతులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే సమక్షంలోనే ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టిస్తారా, ఎందుకు మాకు స్థానికులకు ఎందుకు చెప్పలేదని చెప్పి అధికారులను నిలదీసింది అన్నట్టు. ఇంకో వార్త, అర్చకుల సమస్యలు పరిష్కరించాలి. మంత్రి కొండా సురేఖను కలిసిన ధూపదీప నైవేద్య అర్చకులు. బీసీ వివరాల సేకరణలో అధికారులు నిమగ్నం. రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్లాలంటున్న బీసీ నేతలు. నాడు అక్రమం నేడు సక్రమమా? రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిలో వెలిసిన ప్రహరీ గోడ. ఔషాపూర్లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రహరీ గోడ. ఇంకో వార్త తాండూరుకు సంబంధించి రూపాయలు 100 కోట్ల పనులపై పీఠముడి. ఎస్డిఎఫ్ నిధులపై సందిగ్ధత, ప్రారంభం కాని పనుల రద్దు, చేసిన పనులకు బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లో అయోమయం. తాండూరు పట్టణంలో వేసిన సీసీ రోడ్డు. ఇంకో వార్త, స్పీకర్కు అభినందనల వెల్లువ. స్పీకర్కు పుష్పగుచ్చం అందజేస్తున్న వికారాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి. అదేవిధంగా గాంధీ భవన్ వద్ద స్పీకర్తో అధికారులు, ఎమ్మెల్యేలు. ఇంకో వార్త, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి. జూట్ బ్యాగులను పంపిణీ చేస్తున్న కౌన్సిలర్ సంగీత ప్రభాకర్ రెడ్డి. ఇది గట్కేశ్వర్ వార్త. పాత కోడంగల్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం గణిత మేళాను నిర్వహించారు. చట్టాలపై విద్యార్థులకు అవగాహన. కోడంగల్ వార్త అది. నెక్స్ట్ ఆంధ్రప్రభలోని హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. పంచాయతీ ఎన్నికలకు అడ్డంకులు ఎన్నో. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందేనా? ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పుతో రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి. అదే జరిగితే పూర్తిగా రిజర్వేషన్లు మారే అవకాశం. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సిందే. బీసీ రిజర్వేషన్లపై బీసీ కమిషన్ అధ్యయనం. అడ్డంకులు పోవాలంటే క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సిందే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1189 గ్రామ పంచాయతీలు. పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాటు చేస్తున్న అడ్డంకులు ఎన్నో కనిపిస్తున్నాయి. అనుకున్న సమయానికి ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసారి బీసీలకు రిజర్వేషన్లు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. అదే జరిగితే మాత్రం 10 ఏళ్ల రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. దీంతో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదంతా అనుకున్న సమయంలో జరిగే పరిస్థితులు ఎంత మాత్రం కనిపించడం లేదు. ఒక్కొక్కటిగా అడ్డంకులు అన్నీ తొలగిపోతే తప్ప పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1189 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో శివారు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేసే అవకాశం లేకపోలేదు. పప్పన్నం కష్టమే. పెరిగిన బియ్యం, కందిపప్పు ధరలు. కందిపప్పు కిలో 190 రూపాయలు. సన్న బియ్యం క్వింటాలుకు 5000. ఉల్లిగడ్డ కిలో 50 రూపాయలు. పేద కుటుంబాలు విలవిల. నెక్స్ట్ ఇంకో వార్త, పరిశ్రమలకు సకాలంలో అనుమతులు. జిల్లాను పారిశ్రామిక అభివృద్ధిలో ముందంజలో ఉంచాలి. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్. నామినేటెడ్ పదవులు కేటాయించాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లాల్ కృష్ణ ప్రసాద్ శాల్వా కప్పి సీఎంకు సన్మానం. పరిగిని అభివృద్ధి చేయాలని కోరిన లాల్ కృష్ణ. ధూపదీప నైవేద్యం అర్చకుల సమస్యలను పరిష్కరించాలి. కొండా సురేఖకు అర్చకుల వినతి పత్రం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. తాండూరు పట్టణంలో ఘటన. అదేవిధంగా జిల్లా అభివృద్ధిపై సమీక్ష. శాసనసభ స్పీకర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షిస్తున్న శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. స్పీకర్ను కలిసిన భారతీనగర్ డివిజన్ వాసులు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వినతి. లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి. డిఆర్ఓ నగేష్ సంగారెడ్డి. ఇది 14వ గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వ విద్యార్థిని. గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థిని శివాలి జౌహ్రీ శ్రీవాస్తవ. ఇంకో వార్త పరిశీలించినట్టయితే, ఒక్క ఛాన్స్ బాస్. మంత్రి పదవి కోసం పరిగి ఎమ్మెల్యే యత్నం. అవకాశం కల్పించాలని సీఎంను కోరిన రామ్మోహన్ రెడ్డి. టీఆర్ఆర్ విద్యా సంస్థల అధినేతగా మంచి గుర్తింపు. ఉన్నత విద్యావంతుడైన టీఆర్ఆర్కు మంత్రి పదవి ఇవ్వాలంటూ కార్యకర్తలు. అదేవిధంగా డీసీసీ అధ్యక్షునిగా జిల్లాలో పార్టీని బలోపేతం చేశాడని పేరు. తమ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని దేవాలయాల్లో కార్యకర్తల పూజలు.
రైతులు బంగారంపై రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. రేపు వేడుకల నిర్వహణ కమిటీ సమావేశం, కానుకలు విందు ఏర్పాట్లపై నిర్ణయం. తాండూరు ఆర్డీఓ శ్రీనివాసరావు. అనగా ఈరోజు క్రిస్మస్ పండుగ ఏర్పాట్ల కోసం వేడుకల నిర్వహణ కమిటీ సమావేశం ఉంది. వికారాబాద్ పట్టణానికి సంబంధించి చర్చకు వస్తున్న చైర్పర్సన్ పదవి. వికారాబాద్ ప్రాంతానికి విస్తరిస్తున్న రీసెట్ల సంస్కృతి. ఉచిత ప్రయాణంతోనే ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లు. అనంతగిరి దేవస్థానం నందు కొబ్బరికాయల పార్కింగ్ వేలం 9,21,000 రూపాయలకు దక్కించుకున్న ఎల్ శివరాజ్. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కలిసిన టీయూటీఎఫ్ నాయకులు. తాండూరు పట్టణానికి సంబంధించి ఇంకో వార్తను పరిశీలించినట్టయితే నారాయణపై కలెక్టర్ సీరియస్. విచారణకు డీఈఓకు ఆదేశాలు. ఉల్లంఘనపై విద్యాశాఖ ఉక్కుపాదం. పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు. తాండూరు పట్టణంలోని నారాయణ స్కూల్ ఉంది. అక్కడ 8th, 9th, 10th హై స్కూల్కు పర్మిషన్ లేదు, కానీ విద్యార్థులను చేర్చుకున్నారు. కలెక్టర్ సీరియస్ అయిందంట. డీఈఓకి కూడా ఆదేశాలు జారీ అయినాయి. ఈ నారాయణ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇంకొక వార్త, మానవతా దృక్పథాన్ని చాటుకున్న ఎమ్మెల్యే సబితారెడ్డి. అనారోగ్యానికి గురైన బాటసారికి సహాయం చేస్తున్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. నెక్స్ట్ దిశ పేపర్ను పరిశీలించినట్టయితే దిశ లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. 4 నెలలుగా జీతాలు లేవు. ఎవరికి? వీఆర్ఏలకు 4 నెలల నుండి జీతాలు లేవు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రధానంగా ఒక వార్త దిశలో వచ్చింది. ఇబ్బందులు పడుతున్న వీఆర్ఏలు ఎంప్లాయీ ఐడి కోసం ఎదురుచూపులు. ఆర్థిక ఇబ్బందులతో అరిగోస. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ శాఖలకు సర్దుబాటు. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు రావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయడంతో ఉద్యోగులంతా చెల్లా చెదురైపోయారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 640 మంది వీఆర్ఏలు ఉండగా వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. మున్సిపల్ శాఖలో వార్డు అధికారులుగా 85 మంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లుగా 41, రికార్డ్ అసిస్టెంట్లుగా 97, ఆఫీస్ సబార్డినేటర్లుగా 43, చైర్మన్లుగా 29, వాచ్మెన్లు 4, ఇరిగేషన్ లాస్కర్లు 52, మిషన్ భగీరథలో హెల్పర్లుగా 171, ఇతర శాఖల్లో 118 మందిని రిక్రూట్ చేశారు. వీళ్ళకి 4 నెలల నుండి జీతాలు లేవంట. అంగన్వాడీల పాత్ర కీలకం మాట్లాడుతున్న ఎమ్మెల్యే సబితారెడ్డి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల పాత్ర కీలకమని అన్నారు. ఇంకొక వార్త, కొండెక్కిన కోడి కిలో రూపాయలు 130 నుండి 200లకు చేరువ. కార్తీక మాసం ముగియడంతో పెరిగిన ధరలు. శాసనసభ మందిరంలో కాన్ఫరెన్స్ హాల్లో పరిగి తాండూరు శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పారు. ఇంకో వార్త చూసినట్టయితే మానవత్వం చాటుకున్న సబితమ్మ. పదవులు హోదాతో ఏం పని? తోటి వారికి ఆపద కలిగినప్పుడు స్పందించే గుణం కావాలి. ఆదుకోవడానికి మంచి మనసుండాలి అంటున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మంగళవారం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాలలో ఉదయం మాజీ మంత్రి మహేశ్వరం, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రేణుకా ఎల్లమ్మను దర్శనం చేసుకున్నారు. తిరిగి తుక్కుగూడ వైపు వస్తుండగా రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి ఫిట్స్ వచ్చి పడిపోయారు. గమనించిన సబితమ్మ తన వాహనాన్ని వెనక్కి మళ్లించి స్వయంగా తాను కారు దిగి అతన్ని పరామర్శించారు. తన సిబ్బంది సహాయంతో అతను మామూలు స్థితిలోకి వచ్చేలా చేశారు. ఈ విధంగా సబితమ్మ మానవత్వం చాటారన్నమాట. కబ్జాలకు అడ్డా గాజుల రామారం. ఇప్పటికీ 52 కేసులు. సమాచారం ఉన్నా అధికారులు సైలెంట్. బ్రేక్ పడాల్సిందే, పీడీ యాక్ట్ ఉండాల్సిందే అని స్థానికులు అంటున్నారు. అందరి ద్రాక్షల డబుల్ ఇన్లు. కేటీఆర్ వర్సెస్ కర్ణాటక సీఎం. బూటకు హామీలే అంటూ మాజీ మంత్రి కామెంట్. కౌంటర్ ఇచ్చిన సిద్దిరామయ్య. ఇంకో వార్త చూసినట్టయితే ఆటో డ్రైవర్లను ఆదుకుంటామంటున్నారు. ఎవరు? మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కరోనా రీ ఎంట్రీ. ఒకే రోజు 4 కేసులు నమోదు. 7 నెలల తర్వాత బులెటిన్ విడుదల. కొత్త కోవిడ్పై హెల్త్ మినిస్టర్ రివ్యూ. ఆసుపత్రుల్లో స్పెషల్ వార్డుల ఏర్పాటుకు ఆదేశం. కొత్త రేషన్ కార్డులపై నో క్లారిటీ.
అధికారులకు అందని ఆదేశాలు, ప్రభుత్వ క్లారిటీ కోసం వెయిటింగ్, ఆశతో ప్రజల ఎదురుచూపులు. జీవో నంబర్ 59తో అక్రమార్కుల పాగా, ఒకటా రెండా అనేకం. ఇంకొక వార్త దిశలో వచ్చింది. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే, మమతా, కేజ్రీవాల్ కీలక ప్రతిపాదన. ఎన్నికల తర్వాతే పీఎంపై చర్చిద్దామన్న ఏఐసీసీ చీఫ్. ఢిల్లీలో ముగిసిన కూటమి 4వ సమావేశం దీదీ మాట మార్చడంపై సర్వత్రా చర్చ. 141 మంది ఎంపీల సస్పెన్షన్పై మండిపాటు. సమావేశాలను బహిష్కరించిన అలయన్స్. మాకు ఆ ఛాన్స్ ఇవ్వండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై స్పీకర్కు బీఆర్ఎస్ వినతి. అంజనీ కుమార్కు సర్కార్ వార్నింగ్. మరోసారి రిపీట్ అయితే సీరియస్ చర్యలు, బేషరతుగా క్షమాపణకు కట్టుబడి ఉండాల్సిందే మెమో జారీ చేసిన సిఎస్ శాంతకుమారి. ఇంకో వార్త. ఎవరిది పై చేయి, నేటి నుంచి అసెంబ్లీ కంటిన్యూ. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. వైట్ పేపర్ ప్లాన్తో కాంగ్రెస్ స్ట్రాటజీ. కౌంటర్ ఇవ్వాలనుకుంటున్న బీఆర్ఎస్. ప్లాన్ ప్రకారమే 6 హత్యలు. ఒకరికి తెలియకుండా ఒకరిని చంపిన ప్రశాంత్. ఇల్లు కాజేసేందుకు అప్పు చెల్లించలేక హత్యల్లో పాలు పంచుకున్న నిందితుడి తల్లి. వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ. జూడాల స్టైఫండ్కు గ్రీన్ ఛానల్. మంత్రి దామోదర్ రాజనరసింహతో జూనియర్ డాక్టర్లు. హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రాల డ్రామాలు. కాంగ్రెస్పై ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు. ఇంకో వార్త. పాలనపై పూర్తి ఏకాగ్రత అవశ్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసి ఉంటే చట్టానికి ఎవరు అతిథులు కాదు. గత విధి విధానాలపై పారదర్శక విచారణ, నిష్పక్ష దర్యాప్తు జరిపించాల్సిందే. అదే సమయంలో నూతన ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టి నిధుల సేకరణకు తీవ్రంగా ప్రయత్నించాలి. రామ్ కిషోర్ ఈ వార్తను రాశారు. లోన్ యాప్స్లో రుణాలు హానికరం. ఏపీ అప్పు రూపాయలు 4 లక్షల కోట్లు మాత్రమే. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. ఇంకొక వార్తాపత్రిక మన తెలంగాణను పరిశీలిద్దాం. పార్లమెంటు స్థానాలపై హస్తం గురి, విజయమే లక్ష్యంగా పావులు. 4 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉమ్మడి జిల్లా చెవెళ్ల ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా తుమ్మల నాగేశ్వరరావు. నమస్తే తెలంగాణ జిల్లా పేపర్ను పరిశీలించినట్లయితే, శ్రీవారు మీరెందుకు దూరం, కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలకు పురుషులు విముఖత, సంసార జీవితంపై తొలగని అపోహాలు. గడిచిన 4.5 సంవత్సరాల్లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన ట్యూబెక్టమీ ఆపరేషన్లు 58,055, వెసెక్టమీ ఆపరేషన్లు 89 మాత్రమే. పెండింగ్లోనే గండ్ల ఈ వేలం. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు. లీజుకిచ్చే విధానంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం. అనుమతి లేని ప్రాంతాల్లో అక్రమంగా గండ్ల తవ్వకాలు. సర్కారుకు కోట్లలో నష్టం. ప్రస్తుతం ఏడాదికి చిన్న పెద్ద తరహా గండ్ల వల్ల 74 కోట్ల రెవెన్యూ. మంజూరు కాని గండ్ల తవ్వకాల అనుమతులు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో 1000కి పైగా దరఖాస్తులు. యువజనోత్సవాలకు వేలాయే. ఈ నెల 22న జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న జిల్లా యువజన క్రీడా శాఖ. అంతరించిపోతున్న ప్రాచీన కళలకు జీవం పోసేందుకు 9 విభాగాల్లో ఎంపికైన కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం. వాము సాగు లాభాలు బాగు. మార్కెట్లో ఫుల్ డిమాండ్. వికారాబాద్ జిల్లాలో 2000 ఎకరాల్లో సాగు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. తాండూరు డిఎల్పిఓ శంకర్ నాయక్. మారేపల్లి గ్రామంలో వన నర్సరీని పరిశీలిస్తున్న తాండూరు డిఎల్పిఓ శంకర్ నాయక్. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరిస్తా ఎమ్మెల్యే పి సవితా ఇంద్రారెడ్డి. వికారాబాద్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి. శాసన సభాపతి గడ్డెం ప్రసాద్. పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి అదనపు అధికారులతో సమీక్ష. సమావేశంలో మాట్లాడుతున్న శాసనసభ స్పీకర్ గడ్డెం ప్రసాద్. మత్తు పదార్థాలు కలిగి ఉంటే కఠిన చర్యలు. వికారాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మరియు సెల్ నంబర్ కూడా ఇచ్చిండు. 8712583483. ఈ నంబర్కు సంప్రదించి చెప్పాలంట. ఈ నంబర్కు ఫోన్ చేసినట్లయితే వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచి కలిగి ఉంటారో లేదా సరఫరా చేస్తుంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల కోటిరెడ్డి తెలుపుతున్నారు. సాక్షి జిల్లా పేపర్ను పరిశీలించినట్టయితే, మమ అనిపించారు. సమస్యలపై గలం విప్పని సభ్యులు. హాజరు కాని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు. నామమాత్రంగా సర్వసభ్య సమావేశం.
విద్యార్థులపై నిర్లక్ష్యం తగదు, గాయపడ్డ విద్యార్థి మహేష్. పట్టణ శివార్లోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పీఈటీలు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి సోమశేఖర్ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మహేష్ అనే విద్యార్థికి రక్తగాయాలు అయినట్లు చెప్పారు. క్రైస్తవ ప్రతినిధులతో సమావేశం, ఘనంగా సదర్ సంబరాలు. నిరుపేదలకు అండగా ఉంటాం, బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తున్న నేతలు. అంగన్వాడీ కేంద్రాలతో ప్రయోజనం, కౌన్సిలర్ సంగీత ఠాగూర్. అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలి, మాస్టర్ ట్రైనర్ మధుసూదన్ రెడ్డి. ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వద్దు. ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి. తాండూరు మండలంలోని అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట అనగా చంద్రగిరిలోని శ్రీ భూదేవి శ్రీదేవి వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు పురందర్ చారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని సూచించారు. సూర్య జిల్లా పేపర్ను చూసినట్టయితే సూర్య ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పేపర్ ఇది. బాటసారికి చేయూతనిచ్చిన సవితమ్మ. అదేవిధంగా జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి, జిల్లా అధికారులను ఆదేశించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. మహిళలు సాధించలేనిది ఏమీ లేదు, సంక్షేమం అభివృద్ధిలో అంగన్వాడీ సిబ్బంది పాత్ర గొప్పది, అంగన్వాడీ సెంటర్ల బలోపేతానికి కృషి, అంగన్వాడీ టీచర్ల సిబ్బంది సమస్యలకు శాశ్వత పరిష్కారం. అంగన్వాడీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి. సమయ పాలన పాటించని వైద్యాధికారులపై చర్యలు. ఇంకో పేపర్ వార్తా పేపర్ను చూసినట్టయితే స్పీకర్ గడ్డం ప్రసాద్కు శుభాకాంక్షలు. బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై నీటూరు దగ్గర విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అంబురాన్నంటిన సదర్ ఉత్సవాల సంబురాలు. సదర్ ఉత్సవాల్లో విన్యాసాలు చేస్తున్న దున్నా కొడంగల్లో జరిగింది నిన్న. జాతీయ రహదారి సమస్యల పరిష్కారానికి స్థల పరిశీలన. ఎక్కడ ఇది? కేంద్ర మంత్రి గడ్కరీ స్పందనపై ఎంపీపీ హర్షం. గట్కేసర్ బైపాస్ రహదారి సర్వీస్ రోడ్డులో ఆర్యూబీకి స్థల పరిశీలన చేస్తున్న ఎంపీపీ సుదర్శన్ రెడ్డి. ఎన్హెచ్ ఉప మేనేజర్ నవకాంత్. మూతబడ్డ ఐడిపిఎల్లో కంపెనీ స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాలరాజ్ గౌడ్. ఇక ప్రభుత్వ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను అధికారులు ఏర్పాటు చేయాలి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మహేందర్ యాదవ్. రుద్రారంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు. 2 కార్లు, 60,000 నగదు, 6 సెల్ ఫోన్ల స్వాధీనం. పేకాట ఆడుతున్న 6 వ్యక్తులపై కేసులు నమోదు. వరినారు మడుల సంరక్షణకు శాస్త్రీయ సూచనలు పాటించాలి, వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, కొండా విశ్వేశ్వరరెడ్డి. వికసిత్ సంకల్ప యాత్రలో మాట్లాడుతున్న చెవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎక్కడ ఇది? చెవేళ్ల మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో వికాస్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని అన్నాడు. ఆయా ఇంటికి అంగన్వాడీ బియ్యం, పౌష్టిక ఆహారం పక్కదారి. అంగన్వాడీ పిల్లలకు ఆయనే ఒక అమ్మ. అలాంటి అమ్మ పిల్లల కడుపు కొట్టి తన కడుపు నింపుకోవడం కోసం అక్రమాలకు పాల్పడుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 5 సంవత్సరాలలోపు పిల్లలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందిస్తున్న బియ్యం, కోడిగుడ్లు, ఇతర పౌష్టిక ఆహార పదార్థాలను ఆయా పక్కదారి పట్టిస్తున్నదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే బషీరాబాద్ మండల పరిధిలోని కంసన్పల్లి బి గ్రామంలో జరిగిందంట ఈ సంఘటనలో. ఆయా ఇంటికే అంగన్వాడీ బియ్యం, పౌష్టికాహారం పక్కదారి పడుతుందంట. కంసన్పల్లిలో జరిగింది ఈ సంఘటన. తిరిగి వచ్చే వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. CT Cable.